తెలంగాణ రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరడంతో రాజకీయ రంగం ఉత్కంఠభరితంగా మారిపోయింది. బహిరంగ సభలు, విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారిపోయాయి. రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు నడుస్తుండడంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలక పరీక్షగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు తమ రాజకీయ వ్యూహాలను వేగవంతం చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయం మరోసారి సెగలు కక్కుతోంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ సభల ద్వారా సాయంటూ సవాళ్లు విసురుకోగా త్వరలోనే తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ టూర్ రాజకీయంగా నిప్పులు రాజేస్తోంది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ, ఇక తగ్గేదే లేదన్నట్లుగా బీఆర్ఎస్. ఇప్పుడు కవిత కొత్త పార్టీ పరిస్థితి ఏంటనే చర్చ నడుస్తోంది. దీంతో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయననే ఆసక్తి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ కీలక వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇంతకాలం స్తబ్దంగా ఉన్న పాలిటిక్స్ మళ్లీ హిట్ ఎక్కి మరోసారి పవర్ను కాపాడుకోవాలని కాంగ్రెస్, పోగొట్టుకున్న పట్టును మళ్లీ సాధించాలని బీఆర్ఎస్, ఇలా రెండు పార్టీలు తమ పొలిటికల్ యాక్టివిటీస్ ని స్పీడప్ చేసి ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీఆర్ఎస్ ముందుకు సాగుతుంటే, సుస్థిరమైన పాలన అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ తన ప్రణాళికలను ఫిక్స్ చేసింది. అయితే రాష్ట్రంలో అధికారం కోల్పోయాక ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ దాదాపు ఏడాది విరామం తర్వాత జగిత్యాల సభతో ప్రజల ముందుకు వచ్చారు. ఈ సభ ద్వారా ఆయన తిరిగి కంబ్యాక్ ఇచ్చారనే జోష్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైట్ మళ్లీ హీట్ రాజేస్తోంది. ఇదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ ప్రత్యర్థులకు చెక్ పెట్టేలా ఆయన మరో భారీ వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తాను పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ప్రకటించగా, ఇప్పుడు కేసీఆర్ బస్సు యాత్రకు ప్రణాళికలు వేస్తుండడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలకు మరో 2.5 ఏళ్ల కాలం మిగిలి ఉంది. దీంతో పార్టీల వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనేది సస్పెన్స్ గా మారింది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నియోజకవర్గాల్లో పట్టు కోసం కేసీఆర్ కొత్త వ్యూహాలు, ఫిరాయింపులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఘర్షణ, అలాగే కాంగ్రెస్, బీజేపీల మధ్య ఫేవికల్ బంధం ఉందన్న ఆరోపణలతో రాజకీయం వేడెక్కింది. హామీల అమలు, పార్టీ ఉనికిపై రేవంత్ రెడ్డి, కేసీఆర్ వర్గాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తుండగా, హరీష్ రావు లాంటి నాయకులు గులాబీ శక్తి మళ్లీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, అలాగే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ రోజురోజుకు తీవ్రమవుతోంది. బీఆర్ఎస్ నాయకులు ఓవైపు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తుంటే, అదే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోని తప్పులను ఎత్తి చూపిస్తోంది. ఇక బీజేపీ నాయకులు కూడా తమదైన శైలిలో స్పందిస్తూ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై అవినీతి, పరిపాలన లోపాలపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ రాజకీయ పోరు కొనసాగుతోంది. నేతలు ట్విట్టర్ వంటి వేదికల ద్వారా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్నారు. యువతను ప్రభావితం చేసేలా రాజకీయ నాయకులు తమ ప్రసంగాలను మరింత దూకుడుగా మారుస్తున్నారు. ఇలా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయనే వార్తల నేపథ్యంలో మూడు పార్టీలు దూకుడుగా వెళుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 3 కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అటు హస్తం పార్టీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యం కావడం తలనొప్పిగా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత పార్టీని వీడడం కూడా ఉత్తర తెలంగాణలో మైనస్ గా మారే అవకాశముందనే టాక్ వినిపిస్తోంది. మరికొందరు
బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. అయితే 6 గ్యారంటీలు 420 హామీలతో అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కొన్ని అంశాలు హస్తం పార్టీకి బలం చేకూర్చగా మరికొన్ని అంశాలతో చేయి కాల్చుకున్న పరిస్థితులు నెలకొన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు, పార్లమెంటు ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలవడంతో పాటు 14% ఓట్ల వాటాతో బలం పెంచుకున్నప్పటికీ రాష్ట్ర నాయకత్వంలో పాత కొత్త వర్గాల మధ్య సమన్వయ లోపం, అంతర్గత కుమ్ములాటలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే కేంద్ర నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. అగ్రనాయకత్వం తెలంగాణలో బలపడేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తోంది. మొత్తంగా బీజేపీ తెలంగాణలో బలమైన ప్రతిపక్షంగా నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నాయకత్వ విభేదాలు అధిగమించడం, ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పోరాడటంపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న పార్టీలు రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు మళ్లీ త్రిముఖ పోటీ దిశగా వేడెక్కుతున్నాయి. ప్రతి పార్టీ తన బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుండగా వచ్చే ఎన్నికల వరకు ఈ రాజకీయ ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు మళ్లీ యాక్టివ్ మోడ్లోకి వెళ్లాయి. మాటల యుద్ధం నుంచి వ్యూహాత్మక యాత్రల వరకు రాష్ట్ర రాజకీయ రంగం రాబోయే రోజుల్లో మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.